నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ లో నాతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. దేశం అంతా డిమానిటైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం గత 36-37 రోజులుగా. జైపాల్ రెడ్డి కొంచెం లేట్గా స్పందించారా ఈ అంశం మీద? నేను పార్లమెంట్ సెషన్ నడుస్తుంది కాబట్టి, మా పార్టీ నేతలు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడలేదు. పార్టీ నేతలు మాట్లాడిన ప్రక్రియ తర్వాత నేను వెంటనే మొదలుపెట్టాను. డిమానిటైజేషన్ గురించి నాకు మొట్టమొదటి నుంచి ఒక అభిప్రాయం. ఫస్ట్ డేనే ఆయన ఉపన్యాసం వినగానే ఇతను పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. తనకుండే పొలిటికల్ రిస్క్ వదిలిపెట్టండి. ఇలాంటి ప్రధానమంత్రులు వచ్చారు, పోతారు. దేశం విషయంలో రిస్క్ తీసుకుంటున్నాడు. ఇది ఆచరణ సాధ్యంగా అనేటువంటి కార్యక్రమం. యూపీఏ హయాంలో కూడా నోట్ల రద్దు నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేశారు. చేసి ఉండొచ్చు. నేను ఆ నిర్ణయము ఆర్థిక శాఖలు నిర్వహించే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు తీసుకోవడం సాధ్యం కాలేదు. కానీ జైపాల్ రెడ్డి గారు 50 రోజుల సమయం అడిగారు దేశ ప్రజల్ని ప్రధానమంత్రి. దాదాపు 37-38 రోజులు అయిపోతుంది. ఇంకా 15 రోజులు ఓపిక పడితే మీరు కళ్ళగంటున్న భారత్ నేను ఇస్తాను అంటున్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే అని చెప్తున్నారు. అప్పుడే మనం ఎలా చెప్పగలం ఇది ఫెయిల్ అయిందనో లేకపోతే బొమ్మరంగా అయిందనో? మొదటి విషయం ఏంటంటే, నా దృష్టిలో నరేంద్ర మోడీ గారు నైతికంగా మహాపరాధం చేశారు. ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా 125 కోట్ల ప్రజల జీవన శైలిని ఇంత కుదిపేయలేదు. కుదిపేశారు. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇబ్బందులు పడుతున్నాం కానీ ప్రధాన మంచి నిర్ణయం తీసుకున్నారు, దాని ఫలితాలు మేము చూస్తాం, వెయిట్ చేస్తాం అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? మన ప్రజల్లో పరిణతి పెరిగింది, రాజకీయ పరిపక్వత పెరిగింది, సహనశీలత పెరిగింది. వాళ్ళకు వచ్చే కోపం అంతా కూడా ఎన్నికల్లో చూపెడతారు. ఇది ఆచరణ సాధ్యం కాదని అర్థమవుతుంది కదా. ఆయన పైన, ఆయన కొలీగ్స్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను వాటి చేయదలుచుకోలేదు. రాహుల్ గాంధీ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. వారి దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడతారని ప్రధాని వణికిపోతున్నారు, భూకంపాలు వస్తాయన్నారు. రాహుల్ గాంధీ గారి దగ్గర ఏ ఆరోపణలు ఉన్నావో, ఆధారాలు ఏమిటో నాకు తెలియనప్పుడు నేను వ్యాఖ్యానం. అసలు ఏమై ఉంటాయి? ఒక సీనియర్ పార్లమెంటేరియన్ కేంద్ర మంత్రి మీకు తెలియకుండా ఉండే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. బాధ్యతారహితమైన ఊహాగానం నేను చేయను. ఇన్నాళ్లుగా స్వతంత్ర భారతదేశం తర్వాత అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ చేసిన పాపాలని కడిగేస్తాను అని ఒక ప్రతిజ్ఞ పూనారు ప్రధాని. దానికి ఇది మొదటి అడుగు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2000 మంది ముస్లిం సోదరుల చావుకు కారకుడు. ఆ పాపం కడుక్కుంటే చాలు, ఇంకెన్ని జన్మాలు ఎత్తినా ఆ పాపం కడుక్కోలేడు. 10 సంవత్సరాల్లో చాలా స్కామ్స్ జరిగాయని చెప్పారు. జరిగాయి కదా అని నువ్వు ఎలా చెప్తున్నావు? జరిగినవి అని చెప్పడం లేదు, జరగడం లేదు చెప్పడం లేదు. మీరు అధికారంలో ఉన్నారు, 2.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఒక్కటైనా ప్రూవ్ చేశారా? ఒక్క స్కామ్ గురించి ఒక్క ఛార్జ్ షీట్ వేశారా? ఆర్థిక మంత్రి నోట్లు ఎన్నైతే రద్దు చేస్తాం అన్ని చలామణిలోకి గ్యారంటీగా రావు. ఇంకోటి క్యాష్లెస్ వైపు మొత్తం దేశాన్ని నడిపించే ఒక ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. సాధ్యమేనది? అరుణ్ జైట్లీ చేసిన తప్పును సమర్థించుకునేందుకు తనకుండే తెలివిని ప్రయోగిస్తున్నారు తప్ప ఆయన మనపూర్వకంగా మాట్లాడడం లేదు. నిన్న సుబ్రహ్మణ్య స్వామి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చదివే ఉంటారు. అభివృద్ధి చేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలిచిపోతాం అనుకోవడం అది ఇప్పటిదాకా ప్రూవ్ కాలేదని ఆయన కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు కూడా ఒప్పుకుంటారంటే కేవలం అభివృద్ధి మాత్రమే పార్టీని గెలిపించలేదు అనే అంశాన్ని ఒప్పుకుంటారా? అభివృద్ధి వల్ల గెలుపు సాధ్యమే, కానీ అభివృద్ధి ఫలితాలు
కింద ప్రజలకు చేరాలి. మేము 2004లో గెలిచి మళ్ళీ 2009లో గెలిచి ఎందుకు అభివృద్ధి చేయడమే కాకుండా అభివృద్ధి ఫలితాలు చిన్న ప్రజలకు అందించాం. ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ అనుకోండి, రైతు లోన్ మాఫీ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల వల్ల. కమింగ్ బ్యాక్ టు డిమాండేషన్ ఇష్యూ అండి, ఒకటి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తోంది. దీనివల్ల ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏ కనుక నష్టపోతుంది అనుకుంటే ఆ నష్టాన్ని మీకు లాభంగా మార్చుకునే పరిస్థితి ఉంటుందా? రూలింగ్ పార్టీకి నష్టమైతే ప్రధాన ప్రతిపక్షానికి లాభం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం పాతకాలం అంత బలంగా లేదు కాబట్టి ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ అది మాత్రం సరిపోదు మాకు. ఏంటి జైపాల్ రెడ్డి గారి కారణం విశ్లేషించుకున్నారా? ఎందుకు రోజు రోజుకి బలం కాంగ్రెస్ దిగజారుతోంది అనే దానికి? ఇది చారిత్రక కారణాలు అండి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం విషయంలో మేనమేషాలు మీమాంసలు ఎక్కువైనట్లేదా? ఒక రోజు ఇక రేపు ఎల్లుండి రాహుల్ గాంధీ పగ్గాలు తీసేసుకుంటారు, ఇప్పుడే కాదని 2 వర్గాలుగా వారు ఇమీడియట్ గా తీసుకోవాలని, కొంత ఆగాలని. ఇది కూడా ఒక కారణం కదా నాయకత్వం. రాహుల్ గాంధీ నాయకుడు అనే విషయము 2014 ఎలక్షన్ ముందు 2 సంవత్సరాల క్రితం జైపూర్లో ఉపాధ్యక్షుడు ఎన్నుకున్నప్పుడే తీర్పింది. అందుచేత దాని గురించి ఇప్పుడు చర్చించవలసిన అవసరం లేదు. గతంలో ఇందిరాగాంధీ చేయలేని పని ఇవాళ నేను చేశాను, ఎందుకంటే ఇందిరాగాంధీని మోడీని పోల్చి చూస్తారు చాలా మంది. రెండోది, మన్మోహన్ సింగ్ ఇవాళ ఆయనకి పార్టీ ఎక్కువైపోయింది దేశం కన్నా కూడా. ఎందుకంటే 91లో పన్ను ఎగవేతదారుల చట్టం గురించి తీవ్ర స్థాయిలో మాట్లాడి పోరాడిన ఆయన ఇవాళ ఈ నిర్ణయాన్ని ఘోర వైఫల్యం అని ఎలా చెప్తారు? సో ఆయనకి దేశ ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలు ముఖ్యమైపోయాయని కామెంట్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు చాలా బాధ్యత గల, అంకిత భావం గల, బ్యాలెన్స్ ఉన్న మహా రాజకీయవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త కాకుండా ఆయన 2 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు. ఈ డిమానిటేషన్ పైన 6 నిమిషాలు మాట్లాడారు. ఇంకా 6 సంవత్సరాల వరకు బీజేపీ కోలుకోదు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోకి వద్దాం ఒకసారి. ఏమనిపిస్తోంది? ఫస్ట్ మీ ఇంప్రెషన్ చెప్పండి. 2.5 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వ పాలనపై మీ కామెంట్. ఆయన ఎన్నికల ముందు ఏ మాటలు చెప్పాడో వాటిపైన ఆయన కేంద్రీకరించడం లేదు. ఉదాహరణకు 12% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అన్నాడు, గిరిజనులకి 12% రిజర్వేషన్ ఫర్ గిరిజనులకు అన్నాడు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్లకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇప్పుడు ఇంకా డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ ఎవరికి డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టు లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ దిశలో కూడా అడుగులు వేయలేదు. వాగ్దానాల్లో మర్చిపోయాడు. కొత్త కార్యక్రమాలు చేపట్టాడు. మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వీటిపైన కేంద్రీకరిస్తున్నాడు. శ్రద్ధ వహిస్తున్నందుకు సంతోషమే, కానీ అంత శ్రద్ధ ఎందుకో మాకు అర్థం కావడం. ప్రాజెక్టుల మీద ఎందుకు అంత శ్రద్ధ అంటారు? నా స్థాయికి ఆధారాలు లేకుండా చెప్పకూడదు. నా ఆధారాలు నాకున్నాయి, సందర్భం చెప్తాను. చెప్పగలిగిన వాళ్ళు చెప్పలేకపోతే ఎట్లా తెలుస్తుంది? ప్రజలకు నిజాలు తెలియాలిగా. వేచున్నా. సో ఎన్ని మార్కులు ఇస్తారు ఓవరాల్గా 2.5 ఏళ్ళకి? 4 మార్కులు ఇస్తాను 10కి. ఎందుచేతంటే అసలు యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, విద్యార్థుల ఫీజులు కట్టలేదు. ఏం చేసినా చెప్పమనండి. రైట్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ఒకటి, తెలంగాణ తెచ్చింది మీరే, ఒక రకంగా మీరే అని చెప్పుకుంటారు ఇంకొక రకంగా చెప్పుకుంటే, కానీ గెలిపించలేకపోయారు, నెంబర్ 1. రెండోది, పార్టీ ఓడిపోయాక కూడా జైపాల్ రెడ్డి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, చేయట్లేదా? నా శక్తి కొలది స్వార్థం లేకుండా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్య చేస్తున్నారు. ఒక 2 ఏళ్ళు ఎందుకు విరామం తీసుకున్నారు? విరామం తీసుకునే లేదు, ఎప్పటికప్పుడు చెప్తున్నాను. మీకు తెలుసు, కేసీఆర్ గారు 2వ రోజే
ఖమ్మంలో తన దీక్షను విరమించుకున్నాడు అని వీడియో ద్వారా చూపెట్టాను సంవత్సరం క్రితం. ఆ తర్వాత నీమ్స్లో ఆయన సరైన దీక్ష చేయలేదు, నాకు సాక్ష్యాధారాలు అని చెప్పాను నేను. ఈ రెండు తీవ్రమైన ఆరోపణలను టీఆర్ఎస్ తరఫున ఎవరు ఖండించలేదు. కానీ ఆ స్థాయిలో వ్యతిరేకత కూడా రాలేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చెప్పుకుంటోంది, ప్రభుత్వం మా సామర్థ్యం ప్రజలు నమ్ముతున్నారు, మా మీద విశ్వాసం పెరిగింది కాబట్టి ఏ ఎన్నికలకు వెళ్ళినా మమ్మల్ని గెలిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా. లాస్ట్ ఎన్నికలు చూస్తే పాలేరు ఎన్నికలు. అయ్యా, ఉప ఎన్నికల ఫలితాలను ఆధారంగా ఆయన చెప్తున్నాడు. మన ప్రజలు చాలా లౌక్యులు. సరిగ్గా జనరల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో మార్చవలసిన అవకాశం వచ్చినప్పుడు తమ వివేకాన్ని చూపెడతారు. ఈ మధ్య జైపాల్ రెడ్డి చాలా సీరియస్ గా ప్రెస్ మీట్లో ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఒకటి, కేసీఆర్ చేసే వ్యూహరచన కానీ కేసీఆర్ లాగా మాట్లాడే అంత సామర్థ్యం కానీ కేవలం ఇక్కడ చూసుకుంటే జైపాల్ రెడ్డికి మాత్రమే ఉన్నాయి. సో తర్వాత సీఎం జైపాల్ రెడ్డి అనే మాటలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి అవి? ఇవన్నీ వాస్తవానికి అతి దూరంగా ఉన్నాయి. నేను 45 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాను. ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడు నేను మీ స్థాయిలో ముఖ్యమంత్రి చిన్నదా? చిన్నది పెద్దదని చెప్పను. నేను ఆరాట పడలేదు. నేను ఎప్పుడు సిద్ధాంతాల దిశలో పోరాటం చేశాను. మంత్రిగా ఉంటే కూడా ప్రతిపక్ష పాత్ర వహించాను అవసరమైనప్పుడు. కానీ ప్రస్తుతం పార్టీలో కేసీఆర్ కి ధీటుగా నిలబడగల నాయకుడు లేకపోవడమే పార్టీ రోజు రోజుకి దిగజారడానికి కారణం, అవునా కాదా? కాదు, నాయకత్వం ఒకటే కాదు. ఎందుచేతంటే ప్రజలు ఆయన కోటేశారు. కేసీఆర్కి కొంత సమయం ఇస్తున్నారు, కానీ కేసీఆర్ పట్ల ప్రతి వర్గంలో అనుమానాలు ఆరంభమైనాయి. ముఖ్యంగా డిమానిటైజేషన్లో ఆయన ఎన్ని రకాల వైఖరి మార్చుకున్నాడో అందరు గమనిస్తున్నారు. ఒకటే వైఖరి కదా, పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాం అని చెప్పారు కదా కేంద్రాన్ని. ఎక్కడన్నాడు? బీజేపీ నాయకుల కన్నా కూడా ఎక్కువ. కౌన్సిల్లో మార్చాడు కదయ్యా. ఫెయిల్ అయిపోతే నాకు బాధ్యత లేదన్నాడు. మొట్టమొదటి రోజు విమర్శించాడు. మరి ప్రధానమంత్రి ఆయన మధ్య ఏం చర్చలు జరిగినావో, ఏం రహస్యం ఒక ప్రధానికి ఒక ముఖ్యమంత్రికి మధ్య. డెమోక్రసీలో ట్రాన్స్పరెన్సీ ముఖ్యం, ప్రజాస్వామ్యంలో పారదర్శకత ముఖ్యం. సో ఆ పారదర్శకత ఇప్పుడు ఉందా లేదా? పాలనలో లేదు, ఆయన రాజకీయంలో లేదు, ఆయన వ్యక్తిత్వంలో పారదర్శకత లేదు. సో ఓవరాల్ గా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది 2.5 ఏళ్ళు, ఒప్పుకుంటారు? అనేక అంశాల్లో. ఏ అంశంలో ఫెయిల్ కాలేదు. ప్రధాన ప్రతిపక్షము దాని పాత్ర నిర్వహిస్తున్నది మా కాంగ్రెస్. ప్రాజెక్టుల విషయంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు పారిపోయారు. తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో కూడా క్లారిటీ మిస్ అయింది, ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం లేదు. రెండోది, దాని గురించి మాట్లాడాలంటే ప్రిపేర్ కాలేదని చెప్పారు. ఇంకా అనేక అంశాలు ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. ఆ ప్రెజెంటేషన్ కాపీ ప్రతిపక్షాలకు లేకపోతే, కానీ ఆ తర్వాత 3 నెలలకైనా కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది కదా. ఇచ్చారు కదా. అదే ఆ తర్వాత ఎంత సమయం తీసుకున్నారో మీకు తెలియదు కదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 2 ఏళ్ళు తీసుకున్నాడు. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆయన 14 సంవత్సరాలు ఉద్యమం చేస్తూ. కాంగ్రెస్ సమస్య ఏంటి జైపాల్ రెడ్డి గారు? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని ముఖ్యమంత్రి అంటూ ఉంటే మీకేంటి ప్రాబ్లం? 1 కోటి ఎకరాలలో దాదాపు 80 లక్షల ఎకరాలకు ప్లాన్ వేసింది కాంగ్రెస్. ఆ ప్రాజెక్టులన్నీ 80% ఇంప్లిమెంట్ అయ్యాయి. ఈ 80 lakhsను లెక్కేసుకొని ఆయన 1 కోటి ఎకరాలు చెప్తున్నాడు. ఈ కాకి లెక్కలు చెప్పడంలో ఆయన పెద్ద మునగాడు. ఇలాంటి మునగాన్లే ఇప్పుడు మునగాన్లైపోయిన. ఇప్పుడు మేధావులు లేరు, అంత మునగాన్లే మేధావులు. మరి కాంగ్రెస్ పార్టీలో అలాంటి మనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాష్ట్ర కాంగ్రెస్ లో మిమ్మల్ని జాతీయ నాయకుడిగా చూస్తాం మేము. సో రాష్ట్ర కాంగ్రెస్ లో ఫలానా వ్యక్తులు చెప్తుంది వీల్లేదు. మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ప్రతిభ ఉన్నవాళ్ళు, ప్రజ్ఞ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉండే నిర్మాణం టీఆర్ఎస్కి లేదు. 2014లో చాలా ఎక్కువగా వినిపించింది సీఎం రేస్ లో మీ పేరు. కానీ అప్పుడు పార్టీ భవిష్యత్తు గెలుపోవటములు ముందే తెలుసు జైపాల్ రెడ్డికి, అందుకే వెనక్కి తప్పుకున్నారంటారు, వాస్తవేనా?
నేను అది మా హైకమాండ్కు తెలుసు, ఆ వాటి గురించి చెప్పను. రైట్. ఒకటి పార్టీ నాయకుడు, మళ్ళీ రాష్ట్ర పార్టీ నాయకుడు, రెండోది సిఎల్పి నాయకుడు. ఇద్దరి విషయంలో ఒక సీనియర్ నాయకుడిగా మీరు సంతృప్తిగా ఉన్నారా? నా వ్యక్తిగత సంతృప్తి అప్రస్తుతం. పార్టీ సంతృప్తిగా ఉందా? హైకమాండ్ తీవ్ర అసంతృప్తిగా ఉందని రాహుల్ గాంధీ పిలిచి అక్షంతలు వేస్తున్నారు. పార్టీ అంటే పదవులు కోరుకునే నాయకులే కాదు. మా పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో నాయకులు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ కానీ నిర్ణయాలు తీసుకునేది కార్యకర్తలు కాదు కదా. నిర్ణయాలు తీసుకుంది మా హైకమాండ్. కాబట్టి ఇక్కడ ఉండే రణగొణ ధ్వనుల గురించి మీరు బాధపడాల్సిన పని లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు, లాభం లేదు. జైపాల్ రెడ్డి గారు, ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఇవ్వాలని మీరు తాపత్రయపడ్డారు, సరే కొంత ఆత్రంగా ఆదరాబాదరాగా చేశారు, ఆ లక్ష్యం వాళ్ళు నెరవేరింది అనుకుంటున్నారు? సరే, ఒకటి రాజకీయంగా మీరు దెబ్బతిన్నారు, దానికి ఏదైనా కారణం కానివ్వండి, మరోవైపు లక్ష్యం నెరవేరింది అనుకుంటున్నారు? ఇలాంటి ఉద్యమాలను సమర్థించను, 69 సమర్థించలేదు, కానీ కోరిక ఎప్పుడు. అందుకే మీకు సమైక్యవాదిగా పేరు పడిందిగా. జైపాల్ రెడ్డి సమైక్యవాదిని ఎప్పటికీ చాలా మంది అంటారు. కానీ కరెక్టేనా? ఆనాడు వాస్తవమే, కానీ తుదకు బిల్లు పాస్ చేపించే ప్రక్రియలో నాది నిర్ణయాత్మకమైన పాత్ర అని. కీలక పాత్ర, నిర్ణయాత్మకమైన పాత్ర, కీలక పాత్రే కాదు. నేను లేకపోతే ఆనాడు బిల్లు పాస్ కాదు, ఆనాడు కాకపోతే మరెప్పుడు కాదు. ఉండవాళ్ళు అంటారు ఎప్పటికీ ఆ బిల్ పాస్ అవ్వలేదు. అది ఆయనది వితండవాదం. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ చీఫ్ 2018లోనే ఎన్నికలు వస్తాయని ఎందుకు అంటున్నారు? మీకు కూడా అలాంటి అంచనా ఏమన్నా ఉందా? 2-3 కారణాలు అయి ఉంటాయి. ఒకటేమిటి, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనప్పుడే వెళ్ళాలనేటువంటి కోరిక ఉండొచ్చు అని అనుమానం కావచ్చు. రెండోది, మా పార్టీ కార్యకర్తలను హుషారు చేయాలని కూడా ఉంటుంది. మూడోది, ఇవన్నీ సాధ్యం. 2004లో చంద్రబాబు నాయుడు ఎలా తొందరపడ్డాడో అలాంటి పొరపాటు కేసీఆర్ గారు కూడా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. మంచిదేనా? కాంగ్రెస్ పార్టీకి మంచిదా? మంచిది. ఇప్పుడు పెట్టినా మాకు అభ్యంతరం లేదు. ఎట్లా ఇప్పుడు పెడితే ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతారు? మేము గెలుస్తాం. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది. అసంతృప్తి జనరల్ ఎన్నికలు వస్తేనే కనబడుతుంది. మరో 15-20 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రానికి సేవలు అందిస్తారని మంత్రి కేటీఆర్ పదే చెప్తూ ఉంటారు. దాని అర్థం టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని కదా రాబోయే భవిష్యత్తులో? కేసీఆర్ గారు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ ఆయన పాలన ఎంత తొందరగా అంతమైతే తెలంగాణ రాష్ట్రానికి అంత మంచిదని అభిప్రాయం. ఎందుకు అంత తీవ్ర స్థాయిలో నష్టం ఎలా జరుగుతోంది కొంచెం బ్రీఫ్గా చెప్పగలరా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆయన పెట్టే ఖర్చుకు, ఆయన కేటాయించే డబ్బుకు ఎలాంటి పొంతన లేదు, ఎలాంటి పొంతన లేదు. ఇంకా ఈ ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాల్లో ఆ క్రమశిక్షణ తగ్గింది. వీళ్ళ డబ్బు ఎక్కువైంది, అహంభావం పెరిగింది. నెంబర్ 1 ర్యాంకులు ఇస్తోందిగా కేంద్రం. నెంబర్ 1 ర్యాంకులు ఇస్తోంది. నెంబర్ 1 ముఖ్యమంత్రి ర్యాంక్ వచ్చింది కేసీఆర్ గారికి. ఢిల్లీలో లెక్కలేని సంస్థలు ఉన్నామండి. ఆ రేటింగ్ ఏదో ప్రజల్ని ఇవ్వనివ్వండి. రైట్. కొంతమంది నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీని ఉరుకులెత్తిస్తాం, టీఆర్ఎస్కి ధీటుగా సమాధానం చెప్తాం, 2019లో ముఖ్యమంత్రులు అవుతా ఉంటున్నారు. అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేస్తుంది హైకమాండ్? ఇదే నాయకులతో కొనసాగుతుందా? హైకమాండ్కు నాకేదైనా అభిప్రాయం ఉంటే చెప్తాను తప్ప నేను పత్రికా రూపంగా ప్రజల్లో చెప్పను. సో ముందుండి అప్పుడు ఉద్యమాన్ని నడిపించిన నాయకులు తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. సో మీరంటున్నట్టు ఇవాళ ఒకవేళ రిలీజ్ అయితే కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా గెలిపించుకోగలుగుతుందా వచ్చే ఎన్నికల్లో? తప్పకుండా. నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఎప్పుడు జనరల్ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. అది మా ఘనత వల్లనే కాదు, ఎక్కువ ఘనత కేసీఆర్కే పోతుంది. సోనియా గాంధీ గారి ఫీలింగ్ ఏంటండి? తెలంగాణ ఇచ్చాం కానీ పార్టీ ఓటమి పాలైంది, పైగా ఇప్పుడు మనమే టార్గెట్ అవుతున్నామని మీరు రిపోర్ట్స్ చెప్పినప్పుడు లేకపోతే పరిస్థితి గమనించినప్పుడు వాట్ ఈస్ హర్ ఫీలింగ్? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కావడం లేదు. ఆయన తీవ్రమైన అసాధ్యమైన వాగ్దానాలు చేసినందుకు వాటిని నమ్మి ఓటేశారు. చాలా తప్పు చేశామనే భావం కూడా కలుగుతుంది. ఫైనల్గా రానున్న 2.5 ఏళ్ల కాలంలో ఎన్నికలకు వెళ్లేలోపు జైపాల్ రెడ్డి పాత్ర ఎలా ఉంటుంది? రెండోది, కాంగ్రెస్ పార్టీకి జైపాల్ రెడ్డి అవసరమా, జైపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవసరమా?
కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ, ఇది వటవృక్షం. అందరికీ కాంగ్రెస్ పార్టీ అవసరం, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం. సో మీ అవసరం ఇప్పుడు పార్టీకి ఎంత ఉందంటే? వ్యక్తుల అవసరం కాంగ్రెస్ పార్టీకి మొదల నుంచి కూడా తక్కువ అండి. కాంగ్రెస్ పార్టీ సంస్థగానే బలోపేతమైంది. సో మీ పాత్ర ఎలా ఉండబోతోంది రానున్న భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? పార్టీ గెలుపు కొరకు సర్వశక్తుల పనిచేస్తారు. పార్టీ నిలబడమంటే సీఎం అభ్యర్థిగా కూడా నిలబడతారు. ఎవరి జీవిత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. లక్ష్యం జీవిత లక్ష్యము రాజకీయాల్లో నీ సిద్ధాంతాల అమలు ఉండాలి. నువ్వు చేరే పదవి కాదు, పార్టీ నిర్ణయిస్తుంది. నేను నా ఆరోగ్యం దృష్ట్యా, నా వయసు దృష్ట్యా, ఆనాడు సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జైపాల్ రెడ్డి గారు, పాయింట్ బ్లాంక్ లో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్. ఇది కేంద్ర మాజీ మంత్రి